చచ్చిపోతున్నాను స్వామి. ఏం చేద్దాం? ఓయేమో ఈ మెంటల్ది మళ్ళీ వస్తా ఉండదు ఏంద్ర స్వామి. ఒరే నిన్ను కట్టలేరా, నేను మళ్ళీ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. ఓహో అంటే ఇప్పుడు మనకి అయ్యూరు పోస్ట్ వచ్చి ఉండదన్నమాట. మనం ఈ సీన్ లో స్కూల్లో అయ్యూరు మాదిరిగా యాక్టింగ్ చేయాలన్నమాట. ఓకే ఎస్ స్టూడెంట్. సార్ ఇదేందో చెప్పుకోండి చూద్దారే. ఏంటి ఎగ్జామా? కాదు టెస్టింగ్. అయితే ఓకే, అది వైట్ పేపర్. అయ్యో పిచ్చి సారు, ఇది పేపర్ కాదు లెటర్. ఏంది లీవ్ లెటరా? సరే ఓ 2 సంవత్సరాల పాటు సెలవు ఇచ్చిండనా, పోయి పిచ్చి ఆసుపత్రిలో చేరి పండుగ చేసుకోపా. అయ్యో సారు, ఇది లీవ్ లెటర్ కాదు లవ్ లెటర్. ఓయమ్మా దీనికి పిచ్చి ముదిరినా నా మీద ప్రేమ మాత్రం పోయినట్టుగా లేదు కదా. తీసుకోండి సారు. షట్ అప్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పిల్లకాయలు బుద్ధిగా చదువుకోవాలి, అంతేగాని అయ్యోరికి ఈ మాదిరిగా ప్రేమ లేఖలు రాయకూడదు. ఇంకో తూరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం అనుకో, అన్ని సబ్జెక్టుల్లో పెద్ద పెద్ద గుడి సున్నాలేసి మార్కులు వేస్తాడు. సారు ఇది నేను రాసింది కాదు, రేవతి మిస్ గారు మీకు ఇద్దరమ్మన్నారు, తీసుకోండి. ఏందే రేవతి చున్నదా? ఏదో తూరిటి. ఐ లవ్ యూ. లేచిపోదామా? ఒకవైపు ఈ పిల్ల టార్చరు, ఇంకోవైపు ఆ పిల్ల టార్చరు. వీళ్ళిద్దరి మధ్యన రోడ్ల కింద పడ్డ నిమ్మకాయ మాదిరిగా నలిగిపోతున్నాను కదా సావే. సారు మీకు లవ్వింగ్ లెటర్ తెచ్చున్నాను కదా, మరి నాకేమి ఈరా? ఓహో ఇదొక రూల్ కూడా ఉండదా? ఇదిగా తీసుకా. అయ్యా చిన్న పిల్లకాయలకి ఏమి ఇష్టమైందో కూడా తెలియదు. ఎట్ట సారైండరో ఏందో మీరు. ఎందుకు తెలుదా? పిల్లకాయలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టము, అందుకే ఇచ్చున్నాను. పోయే నారింజ పిల్లలు కొనుక్కోపో. నీ మాకు పిల్లకాయలకి ముద్దులంటే చాలా ఇష్టం, అది కూడా తెలదు. సారు మీ లవ్ని కలిపినందుకు మీరు నాకు ముద్దు ఇయ్యాలా? ఏంది మెచ్చదా? ముద్దు కాదమే, వీపు మీద 4 గుద్దుతా. అయితే ఈరా సారు. నో నో వే. అట్నే సారు, అట్టయితే నేను పోయి రేవతి మిస్ కి గౌతమ్ సార్ కి లవ్ అంట, మ్యాడ్ మే జంట అంట, రేవతి మిస్ కి గౌతమ్ సార్ కి లవ్ అంట, మ్యాడ్ మే జంట అంట అని గోడల మీద రాసి స్కూల్ అందరికి చెప్తాను. ఓయమ్మో ఈ లెటర్ ఇంట్లో అందరికి చూపించిందనుకో, మనకి సీటీ సినికి పోతుంది. మేఘా సారు స్టూడెంట్. అట్లా స్టూడెంట్ ఏదో ఒక జోక్ చేస్తే వెళ్ళిపోతామైంది. జోకా? నాకు జోక్లు చాలా ఇష్టం. అట్లా ముద్దులు బదులు జోక్ చెప్పేదా? అట్నే ముందు ముద్దు పెట్టి తర్వాత జోక్ చెప్పండి. ఓయమ్మో ఇంత పిచ్చిలో కూడా ఈ పిల్ల తెలివిగా ఉండదు ఏంద్ర సామే. ఆయన చిన్నపిల్లకే మాదిరిగానే చేస్తూ ఉంటది కదా. సరేలే పెట్టేద్దాం, ఏం చేద్దామా, తప్పదా. చెడ్డి బాబు బుద్ధుందా నీకు? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? సిగ్గులే కాదు కరానే, మరో మార్గం లేక ముద్దు పెట్టకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటదని ఒక బలమైన విషయంలో బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉండదే. అలా అయితే ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి గాని ఇలా చేసేటివేనా? ఏదో ఒకటి తెలియకే కదా ఈ ఒకటి చేస్తుంది. ఏడ్చవులే ఆపు. ఇదిగో పిల్ల, బయట పీచు మిఠాయిలు అమ్ముతున్నారు, వెళ్ళి కొనుక్కో. పీచు మిఠాయిలా? పీచు మిఠాయి పీచు మిఠాయి కొంచెం బుర్ర వాడు. ఆ బుర్ర వాడటం ఎక్కువే కదా, చివరికి ఇట్ట ఇరుకుపోయి చచ్చున్నాను.